రాచకొండ కమిషనరేట్ జవహర్ నగర్ పరిధిలో దారుణం జరిగింది. సాకేత్ కాలనీలో నడి రోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారిని దారుణంగా హత్య చేశారు దుండగులు. ఉదయం పూట స్కూటీపై వెళ్తున్న వెంకటరత్నంను దుండగులు వెంబడించారు. రివాల్వర్తో షూట్ చేసి వేట కొడవలతో దాడి చేసి హత్య చేశారు. హత్య అనంతరం ఘటనా స్థలం నుంచి దుండగులు పారిపోయారు. మర్డర్ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గన్ బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. డెడ్ బాడీ దగ్గర రోదిస్తూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. జవహర్ నగర్ లో జరిగిన రియల్టర్ మర్డర్ పై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ లో సాకేత్ కాలనీకి సంబంధించి అంటే ఆ కాలనీలో పోస్టల్ బిల్లా బాంక్ స్కూల్ ఉంటుంది. సో ఆ సమీపంలో ఈ రోజు ఉదయం రియాల్టర్ అయినటువంటి వెంకటరత్నం దారుణంగా హత్య చేశారు. బైక్ పై వెంబడించి మరీ ఇతన్ని దారుణంగా హత్య చేశారు. అయితే మొదటగా అతనికి కాల్పులకు గురి చేసి రివర్ వాల్తో షూట్ చేసి తర్వాత కత్తులతో కిరాతకంగా దారుణంగా అతన్ని పొడిచి చంపారు. సో అక్కడికి సంఘటనా స్థలానికి కాసేపటిమే పోలీసులు కూడా చేరుకున్నారు. ఒక బుల్లెట్ తో పాటు అక్కడ ఒక నైఫ్, ఒక కత్తిని కూడా స్వాధీనం తీసుకున్నారు. సో కత్తిని చూస్తే కనుక చూడొచ్చు, పక్క ప్లాన్ ప్రకారమే, ముందస్తు ప్లాన్ ప్రకారమే కొన్ని రెక్కి నిర్వహించి అంటే పాత కక్షలో ఉన్నటువంటి నేపథ్యం అని తెలుస్తుంది. సో పాత కక్షలే కారణం అంటూ కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. సో పోలీసులు అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ రియల్టర్ గతంలో ఇతని పైన ఏమైనా కేసులు ఉన్నాయా, అసలు ఈ ఎవరైతే ఈ రియల్టర్ రత్నం పైన అటాక్ చేశారో సో అటాక్ చేసిన వారు ఎవరు, వారికి ఈ గన్ ఏదైతే ఉందో సో తుపాకీ ఎక్కడి నుంచి లభించింది, అది వితౌట్ లైసెన్స్ అనేది కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. మరోవైపు ఈ బుల్లెట్ కి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి బుల్లెట్ స్వాధీనం చేస్తున్నారు. ఇక్కడ ఫోరెన్సిక్ టీం కూడా చేరుతుంది. సో పూర్తిగా ఆ డెడ్ బాడీ చుట్టూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మనకి చూడొచ్చు. సో ఆ కాలనీ మొత్తం కూడా ఉదయాన్నే విషయాలు చేయాలనుకున్నాయి. అసలు ఇతనికి ఏదైనా ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే ఏదైనా రియల్ ఎస్టేట్ సంబంధించి కానీ, ఏదైనా భూముల విషయంలో కానీ, లేదంటే మరే ఇతర కారణాలు ఉన్నాయన్నటువంటి కోణంలో మాత్రం పోలీసులు అయితే సమాచారాన్ని అంటే అధికారికంగా ప్రకటించలేదు. కానీ స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడ చేరుకొని అక్కడ ఒక బుల్లెట్ ను నైఫ్ ని స్వాధీనం చేసుకున్నారు. సో ఒక్కసారిగా ఉదయాన్నే ఈ యొక్క హత్య జరగడం పట్ల అంటే గతంలో కూడా చూస్తాం, చాలా వాకింగ్ టైంలో కానీ ఇట్లా ఒక సింగిల్ గా వెళ్లే వారినే ఎక్కువగా ఈ ఎవరైతే పాత కక్షలు ఉన్నవారు కానీ రియల్టర్కి సంబంధించి కొన్ని ఎవరైతే గొడవలు వాటికి సంబంధించి ఉదయం పూట లేదంటే ఈవినింగ్ టైంలో ఎక్కువగా జరుగుతుంటాయి. సో మన గతంలో కూడా చూస్తాం, చాలా వాకింగ్ టైంలోనే ఈ హత్య జరిగినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి అయితే సాకేత్ కాలనీలో ఈ రోజు జరిగినటువంటి ఈ రియల్టర్ వ్యాపారి హత్య చేసిన మాత్రం ఒక్కసారిగా ఆ కాలనీ అంతా కూడా షాక్ గురి చేసింది. సో చూడాలి, పూర్తిగా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్తిగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ నుండి కానీ పూర్తి వివరాలు అయితే ప్రశ్నించేటువంటి అవకాశం